బాధపడి ఆ భౌతిక కాయాన్ని తిప్పడంలో కుడి చేతి 3 వేళ్ళు ఇలా ముడుచుకుపోయి కనపడ్డాయి యామునాచార్యుల వారి. అదేమిటి, ఈయన బతికున్నప్పుడు కూడా ఇలాగే వేళ్లు ముడుచుకుని ఉండేవా అని అడిగారు. అడిగితే ఏమో తెలియదు, అలా ఉండేవి కావు, చేతులు బాగానే ఉండేవి, ఎందుకో చచ్చిపోయిన తర్వాతే ఈ 3 వేళ్లు ముడుచుకున్నాయన్నారు. అప్పుడు రామానుజాచార్యుల వారు ఆలోచించి ఈయనకేవో తీరని కోరికలు 3 ఉండిపోయాయి, అవి నాకు చెప్పాలనుకున్నారు, అందుకే నాకు కబురు చేశారని ఒక్కసారి అంతర్ముఖులై ధ్యానం చేసి 3 ప్రతిజ్ఞలు చేశారు. బ్రహ్మసూత్రాలకి వైష్ణవతత్వంగా నేను భాష్యం రాస్తాను, అది మీకు తీరని కోరికగా ఉండిపోయింది కాబట్టి నేను ఆ కోరిక తీరుస్తానన్నారు. ముడుచుకుపోయిన వేళ్లలో ఒక వేలు పైకి తెరుచుకుంది, అందుకని రామానుజులు శ్రీభాష్యం రాశారు. 2వ కోరిక, ఇంతకు పూర్వం ఆళ్వారులు గోదాదేవి వంటి వారు వ్రాసి పాడినటువంటి పాటలు జనసామాన్యంలో ప్రచారంలో లేవు. వాటిని నేను ప్రయత్నపూర్వకంగా ప్రచారం చేసి ఆ పాటలకి ఆ వ్రతాలకి ఒక